ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖకి స్వాగతం. నేను డాక్టర్ సగిలి కరుణాసాగర్, వాతావరణ శాస్త్రవేత్త, వాతావరణ కేంద్రం అమరావతి. గడిచిన 24 గంటల్లో కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో మనకు వైడ్ స్ప్రెడ్ రెయిన్ఫాల్ యాక్టివిటీ రావడం జరిగింది. గరిష్టంగా 27 సెంటీమీటర్ల వర్షపాతం ఏలూరులో నమోదు కావడం జరిగింది. అలాగే రాయలసీమలో కొన్ని చోట్ల వర్షపాతం నమోదు కాగా గరిష్టంగా వైఎస్ఆర్ జిల్లాలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఇక ఈరోజు చూసినట్లయితే నిన్నటి రోజున ఒడిశా మరియు ఉత్తరాంధ్రప్రదేశ్ తీరాలుగా గల వాయువ్య మరియు దాని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి ఈరోజు అనగా 19 జూలై 2024 ఉదయం 8:30 గంటలకి వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం 19.2 ఉత్తర అక్షాంశం మరియు 86.2 తూర్పు రేఖాంశం దగ్గర పూరికి 70 కిలోమీటర్లు, గోపాల్పూర్కి 130 కిలోమీటర్లు, అలాగే ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నంకి 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. జూలై 20వ తారీఖున తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి పూరి సమీపంలో ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒడిశా మరియు ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తదుపరి 24 గంటల్లో క్రమంగా బలహీనపడుతుంది. అలాగే ఋతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, కోటా, గునా, సాగర్, రాయ్పూర్, పూరి మీదుగా వెళుతూ ఆగ్నేయ దిశగా ఒడిశా మరియు ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్రప్రదేశ్ తీరాలుగా గల వాయువ్య మరియు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీద గల వాయుగుండం గుండా కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. షియర్ జోన్ 1 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సముద్ర మట్టం నుండి 3.1 మరియు 5.8 కిలోమీటర్ల మధ్యలో కొనసాగుతూ ఎత్తుకు వెళ్ళే కొలది దక్షిణం వైపు వంగి ఉంది. సో వీటి ఫలితంగా రాబో రోజులకు వాతావరణ సూచనలు చూసినట్లయితే మనకు కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు రావడానికి అవకాశం ఉంది రాబో 3 రోజులు కూడా. అలాగే రాయలసీమలో మనకు కొన్ని చోట్ల చెదురుముదురు వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక ఈరోజు చూసినట్లయితే భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల మనకు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రావడానికి అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో మనకు భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా చూసినట్లయితే భారీ నుండి అతి భారీ వర్షాలు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలలో 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉండగా భారీ వర్షాలు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్, అలాగే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, పార్వతీపురం అనే జిల్లాలలో 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. సో వీటితో పాటుగా రాబో 3 రోజులు మనకు కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఉరుములతో కొన్ని మెరుపులు సంభవించడానికి అవకాశం ఉంది. అలాగే బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వాతావరణ సూచనలన్నింటినీ, హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ భారీ నుండి అతి భారీ వర్షాలు లేదా అత్యంత భారీ వర్షాలు సంభవించే ప్రాంతాలలో తెగులు మరియు వ్యాధులు వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. అలాగే లోతట్టు ప్రాంతం అలాగే నదీ తీర ప్రాంతాలలో మనకు నీరు నిలిచిపోవడానికి అవకాశం ఉంది. ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడడానికి అవకాశం ఉంది. అలాగే చెట్లు కానీ లేదా విద్యుత్ స్తంభాలు, కరెంటు స్తంభాలు, టెలిఫోన్ స్తంభాలన్నీ కూడా నేలకు ఒరగడానికి అవకాశం ఉంది. అలాగే ఎండిపోయిన చెట్ల యొక్క కొమ్మలు కూడా విరగడానికి అవకాశం ఉంది. ఉరుముల మెరుపులు సంభవించే సమయంలో రైతన్న కూలీలు, దైనందిన కూలీలు, అలాగే పశువుల కాపరులు ఆరుబయట తిరగరాదని, అలాగే ఉరుముల మెరుపులు సంభవిస్తున్న సమయంలో చెట్ల కిందకి వెళ్ళి తలదాచుకోకూడదని తెలియజేస్తున్నాం. సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకోవాలని తెలియజేస్తున్నాం. అలాగే శిథిలావస్థలో ఉన్నటువంటి నిర్మాణాలకి స్వల్పంగా దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే పూరి గుడిసెలు, రేకుల షెడ్లు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున అవి కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కడైతే ఈ వరదలు, ఈ నీటి ప్రవాహం అత్యధికంగా ఉంటుంది అక్కడ ఇళ్ళు కానీ లేకపోతే రోడ్లు కానీ పాక్షికంగా దెబ్బతినడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్న వారు కూడా ఈ హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని తమ ప్రయాణాలని ప్లాన్ చేసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ని రెక్టిఫై చేయాల్సిందిగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అలాగే ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో మరి ముఖ్యంగా వాయువ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మనకు
గంటకు 45 నుండి 55 కిలోమీటర్లు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందున ఈరోజు రేపు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.